యోసేపు ఎందుకు పరిగెత్తాడు? ఎక్కడ పరిశుద్ధతను కోల్పోతామో, ఎక్కడ అపవిత్రులుగా నేను మార్చబడతానో, ఎక్కడ పాపానికి చోటిస్తానో, ఎక్కడ నేను పాపినైపోతానో, ఎక్కడ ఈ పాపానికి నేను లొంగిపోతానో. యోసేపు దైవ భయము కలిగిన వాడు. ఆమెను చెప్పండి బిగ్గరగా. దేవుడు అంటే ఏందో తెలుసుకున్నవాడు యోసేపు. ఇప్పుడు యోసేపు చేసే అడుగులు ఎలా ఉన్నాయి అంటే పరిశుద్ధంగా ఉన్నాయి. పాపమే తనకి ఎదురైనా, అపవిత్రత తనకు ఎదురైనా, దోషమే తనకు ఎదురైనా వాటన్నిటిని విడిచిపెట్టి దూరముగా పరిగెడుతున్నాడు పరిశుద్ధతను కాపాడుట కొరకు. హల్లెలూయా. ఈరోజు మనమందరము ఏం త్యాగం చేస్తున్నాం దేవునికి? అసలు దేవుడు మన కోసం ఏం త్యాగం చేశాడు? కలువారి శిలువలో తన యవన ప్రాణాన్ని, యవన రక్తాన్ని చిందించిన వాడు నా దేవుడు. ఎందుకయ్యా ఈ శ్రమ? ఎందుకయ్యా ఈ త్యాగం? ఎందుకయ్యా ఈ రక్తము చిందించుట? ఆయన అనే మాట ఏంటో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నా. హల్లెలూయా. ఆయన అనే మాట ఏంటి? నీ దగ్గర నుంచి ఏదో ఆశించి కాదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమించిన దేవుడు తండ్రి అయిన దేవుని ఎదుట మహిమ కలిగిన సంగముగా నిలబెట్టాలని ఆశపడుతున్నాడు.